బంటి గురించి సూర్యప్రతాప్కి నిజం చెప్పేస్తే మందరాన్ని చంపేస్తానని జీవన్ ఫోన్ చేసి బెదిరించడంతో ఇక రాజు ఈ విషయం గురించి రూపకు చెప్తాడు. ఇక దాంతో రూప వాడెవడో కానీ నా ఆశలన్నీ కూడా అడియాసలు చేశాడు. ఎంతో ఆనందంగా బంటి మన కొడుకని నాన్నకు చెప్దామని వస్తే ఇలా జరిగింది ఏంటి రాజు? వాడెవడో ఫోన్ నెంబర్ని ట్రేస్ చేయి, లొకేషన్ని కూడా ట్రేస్ చేస్తే వాడు ఎక్కడున్నాడో దొరికిపోతాడు కదా అని చెప్పి రూప అంటూ ఉంటే, మందరం వాడి చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నా వాడికి తెలిసిపోతుంది, మందరం ప్రాణాలకి హాని కలిగిస్తాడు, వద్దులేండి అమ్మాయి గారు అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. వాడెవడో కానీ మన నిజం చెప్పడం ఇష్టం లేని వాడయ్యి ఉంటాడు, అందుకే మందరాన్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఇన్ని రోజులు మందరం చనిపోయిందని మనం అనుకున్నాము, మళ్ళీ మనం తెలియక చేసే చిన్న పొరపాటు వల్ల మందరానికి ఏమీ కాకూడదు అమ్మాయి గారు అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత బంటి అసలు ఈ మందరం ఎవరు, రాఘవ ఎవరు అని చెప్పి అడుగుతుంటే వాళ్ళు మనకి బాగా కావాల్సిన వాళ్ళు అని చెప్పి రాజు చెబుతూ ఉంటాడు. దీపు వాళ్ళ అమ్మే మందరం అని చెప్పి రూప అంటూ ఉంటే, మరి దీపు వాళ్ళ అమ్మకి ఇప్పుడు ఏమైందని చెప్పి బంటి అంటాడు. ఇక దాంతో రూప బంటి వాళ్ళ అమ్మకు ఇప్పుడు హెల్త్ బాగోలేదు, ప్రమాదంలో ఉంది, తను మనకి కనిపించేంత వరకు తాతయ్యకి నీ గురించి చెప్పొద్దనుకుంటున్నాం బంటి అని చెప్పి రూప అంటూ ఉంటే, అలాగే అమ్మ, ముందు దీపు వాళ్ళ అమ్మని కాపాడండి, ఆ తర్వాత నా గురించి తాతయ్యకి చెప్పొచ్చు అని బంటి అంటూ ఉంటాడు. సరే అమ్మాయి గారు, మీరు లోపలికి వెళ్ళండి, త్వరలోనే నేను మందరం గురించి కనుక్కుంటాను. ఇప్పుడు వరకు బంటి చనిపోయాడని అందరూ అనుకుంటున్నారు కదా, ఇంకొన్ని రోజులు అలాగే అనుకోండి, బంటిని నాతో తీసుకువెళ్తాను అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. మరోపక్క దీపక్ విజయమ్మకి ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు. మందరాన్ని చంపుతామని బెదిరించినా కూడా నాకెందుకులే అని ఈ రాజు రూపాలు ఇద్దరు లోపలికి వెళ్ళి సూర్యప్రతాప్కి నిజం చెప్పేస్తారా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక విజయాంబిక దీపక్తో వాళ్ళందరూ కలిసి సంతోషంగా ఉండడం కంటే రాజుగాడికి విరూపాక్షి సూర్యప్రతాప్లు కలవడమే ముఖ్యం, వాళ్ళిద్దరూ కలవాలంటే రాఘవ దొరకాలి, అందుకోసమైనా ఆ రాజుగాడు నిజం చెప్పకుండా వెళ్ళిపోతాడు అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది. ఇక అలా వాళ్ళు ఊహించినట్టుగానే రాజు రూపని పంపించేసి బంటిని తీసుకుని బైక్ మీద వెళ్ళిపోతూ ఉంటాడు. అమ్మకి పనుందట, నిన్ను తీసుకువెళ్తాను అని చెప్పి రాజు బంటిని తీసుకువెళ్ళడంతో ఇక బంటి రూపకి బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, ఒక గండం గట్టెక్కింది అని చెప్పి విజయాంబిక దీపక్లు ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇక జీవన్ ఈసారి బంటి కనిపిస్తే ఖచ్చితంగా చంపేస్తాను అని అంటూ ఉంటే, ఆ పని చెయ్యి, ఈసారి ఆ బంటిగాడ కనిపిస్తే మాకు ఫోన్ కూడా చేయాల్సిన అవసరం లేదు, వెంటనే చంపేసాయని చెప్పి విజయాంబిక దీపక్లు ఇద్దరు కూడా అంటూ ఉంటే ఇక జీవన్ కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రూప ముందుగా ఇంట్లోకి వస్తుంది. ఇక ఇంట్లోకి రాగానే మందరం ఫోటోకి దండ వేసి ఉండడం చూసి ఇక రూప ఎమోషనల్ అవుతూ ఆ దండని విసిరి కొడుతూ, నన్ను క్షమించు మందరం, ఇన్ని రోజులు నువ్వు చనిపోయావు అనుకొని నీ ఫోటోకి దండ వేశామని చెప్పి అంటూ ఉంటుంది. విజయాంబిక దీపక్లు ఇద్దరూ కూడా ఇంట్లోకి వస్తారు. ఆ తర్వాత సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్ళి విజయాంబిక, ఒరే తమ్ముడు, అలా ఇంట్లో కూర్చోకపోతే నువ్వు ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి నేను ఏం చేయాలక్క అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. అప్పుడు నానుకునే వాళ్ళే నిన్ను మోసం చేశారు, నిన్ను అవమానించి నీ పరువు పోయేలాగా చేశారు, కరెక్టే, కానీ నీ అవసరం ఉన్న వాళ్ళ కోసమైనా నువ్వు వెళ్ళాలి కదా తమ్ముడు అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఒరే తమ్ముడు, నీతో నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను, నువ్వేమనుకో కదా అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటే, దేని గురించి అక్క అని సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. మన దీపక్ పెళ్లి గురించి. మందరం చనిపోయిన తర్వాత దీపక్ ఒంటరివాడు అయ్యాడు, వాడిని అలా చూస్తూ ఉంటే నాకు బాధగా అనిపిస్తుంది, అందుకే వాడికి మరొక పెళ్లి చేయాలనుకుంటున్నానని చెప్పి అంటూ ఉంటే రూప షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి, మందరం బతికే ఉంది కదా, మరి అత్తయ్య ఏంటి దీపక్కి పెళ్లి చేయాలనుకుంటుంది అని చెప్పి, ఒకవేళ పెళ్లి కనుక జరిగితే మందరానికి అన్యాయం జరుగుతుంది కదా అని రూప మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పటికిప్పుడు పెళ్లి నిర్ణయం తీసుకున్నవేంటక్క అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. మరేం లేదురా, మన దీపుకు కూడా తల్లవసరం ఉంటుంది కదా, అందుకే అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటే, ఇప్పుడు దీపుకు నేను ఏం తక్కువ చేస్తున్నాను అత్తయ్య, అలా మాట్లాడుతున్నారా అని చెప్పి రూప అంటూ ఉంటుంది. దాంతో నాకు కూడా ఈ మమ్మీయే కావాలి, ఈ మమ్మీ ఉండగా మళ్ళీ ఇంకో మమ్మీ ఎందుకు నాకు అని చెప్పి
దీపు అంటూ ఉంటాడు. నువ్వు లోపలికి వెళ్ళు దీపు అని చెప్పి రూప పంపించేస్తూ ఉంటే, వండనివ్వమ్మా, వాడికి కూడా అన్ని విషయాలు తెలియాలి కదా అని చెప్పి విజయాంబిక దీపుని అక్కడే ఆపేస్తుంది. నాకెందుకు ఈ మధ్య రూపరాజు ఇద్దరు కలుస్తారేమోనని అనిపిస్తుంది తమ్ముడు. అంతకు ముందోసారి రూపకు దీపక్కి పెళ్లి చేస్తామంటే మీరిద్దరూ ఒప్పుకోలేదు, అందుకే అప్పుడు వాడి పెళ్ళి అలా ఆగిపోయింది. ఇప్పుడు ఒకవేళ రేపు రూపరాజు ఇద్దరు కలిసిపోతే దీపు పరిస్థితి ఏమవుతుంది? అలా కాకుండా వీళ్ళిద్దరూ కలవకపోయినా రూప ఎన్నాళ్ళని ఇలా విడిగా ఉంటుంది. ఏదో ఒక సంబంధం చూసి నువ్వైనా రూపకి పెళ్లి చేస్తావు కదా, అప్పుడు దీపు అన్యాయం అయిపోతాడు. అందుకే ఇవన్నీ ఆలోచించి దీపక్కి మరొక పెళ్లి చేయాలనుకుంటున్నానని విజయాంబిక అంటూ ఉంటే, అలా చేస్తే మందరానికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి రూప గట్టిగా అరుస్తుంది. దాంతో విజయాంబిక ఎప్పుడో 5 ఏళ్ల క్రితం చనిపోయిన మందరానికి ఇప్పుడు అన్యాయం ఎలా జరుగుతుందని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు మందరం ఆత్మ కూడా దీపక్కి మరొక పెళ్లి జరిగితే సంతోషిస్తుందని చెప్పి అంటూ ఉంటే, నేను చెప్పేది కూడా మందరం ఆత్మ గురించి అత్తయ్య. ఒకవేళ వచ్చే అమ్మాయి దీపుని సరిగ్గా చూసుకోకపోతే అని చెప్పి రూప అంటూ ఉంటుంది. మరైతే ఒక పని చెయ్యి, నువ్వు రాజుని శాశ్వతంగా వదిలేసి దీపక్ని పెళ్లి చేసుకో అని చెప్పి విజయాంబిక చెబుతూ ఉంటుంది. దాంతో రూప అత్తయ్య అంటూ గట్టిగా అరుస్తుంది. పెళ్ళి అనేది జీవితంలో ఒక్కసారి జరుగుతుంది, అది ఒక్కరితోనే జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో ఆ పెళ్ళి అనే గౌరవాన్ని మన ఇల్లు నిలబెట్టలేకపోయింది. ఒకప్పుడు మీ మావయ్య నన్ను పెళ్లి చేసుకుని వదిలేసి వెళ్ళిపోయాడు. మీ అమ్మ మీ నాన్నని మోసం చేసి వెళ్ళిపోయింది. మందారం చనిపోయింది. ఇలా ఎప్పుడు కూడా పెళ్ళి అనేది మన ఇంటికి గౌరవాన్ని తీసుకురాలేదు. అందుకే దీపక్కి పెళ్లి చేసైనా ఆ దరిద్రాన్ని వదిలించుకుందామని అనుకుంటున్నాను. ఈ ఇంట్లో నా చిన్న తమ్ముడు ఒక్కడే వాడి భార్యతో సంతోషంగా ఉన్నాడు. ఈ మాత్రమైనా ఈ ఇంటి పరువు నిలబడిందంటే అది నా తమ్ముడు సూర్యప్రతాప్ తెచ్చిపెట్టుకున్న మంచి పేరు వల్ల అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది. సరే అక్క, నువ్వు పెళ్లి చేయాలని కోరుకుంటున్నావు కాబట్టి అలాగే నువ్వు అన్నట్టుగానే ఒక మంచి సంబంధం చూసి దీపక్కి పెళ్లి చేద్దామని చెప్పి సూర్యప్రతాప్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక రూప కూడా బాధగా లోపలికి వెళ్ళిపోతుంది. మరోపక్క రాజు బంటిని ఇంకా తీసుకురాకపోవడంతో ముత్యాలు వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో రాజు బంటిని తీసుకుని ఇంటికి వస్తాడు. ఒరే బంటి, నీకేం కాలేదు కదా అని చెప్పి ఇక ముత్యాలు అప్పలనాయుడు దగ్గరికి తీసుకుంటారు. లేదు నానమ్మ, లేదు తాతయ్య, నాకేం కాలేదు. ప్రతిరోజు నాన్న నా కోసం చేసే పనులలో నాన్న కనిపించేవాడు. ఈరోజు అమ్మ కోసం నా కోసం ఫైట్ చేస్తూ ఉంటే నాన్నలో ఒక హీరోని చూశానని చెప్పి బంటి అంటాడు. ఇంటికి రూప ఇక్కడ అని చెప్పి విరూపాక్ష అడుగుతూ ఉంటే, అప్పుడు ఇంటి దగ్గర వదిలేసి వచ్చానని చెప్పి రాజు అంటూ ఉంటాడు. అసలు బంటిని కిడ్నాప్ చేసింది ఎవరని చెప్పి అప్పలనాయుడు అడుగుతూ ఉంటే పట్టుకునేసరికి వాళ్ళు పారిపోయారు. కానీ అక్కడికి వెళ్ళడం వల్ల ఒక విషయం తెలిసింది, మందరం బతికే ఉందని చెప్పి రాజు అంటాడు. అందరూ కూడా షాక్ అవుతారు. మందరమే కాదు, రాఘవ కూడా నాకు కనిపించాడు. మందరం కనపడకుండా వెళ్ళిపోయిన రోజే రాఘవ కూడా కనపడకుండా వెళ్ళిపోయాడు. ఈరోజు ఇద్దరు నాకు కనిపించారు. మళ్ళీ నేను వెళ్ళి చూసేసరికి అక్కడి నుండి మాయమైపోయారు అని రాజు అంటాడు. ఆ రోజు మందారం చేతికి నిప్పంటించింది నువ్వే కదా రాజు, మరి మందారం బతికే ఉండడం ఏంటి అని చెప్పి అప్పలనాయుడు వాళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. అది నాకు కూడా తెలియడం లేదు అని రాజు అంటూ ఉండగా రూప రాజుకు ఫోన్ చేస్తుంది. దీపక్కి అత్తయ్య మరొక పెళ్లి చేయాలని చూస్తుంది. అది కనుక జరిగితే మందారానికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి రూప అంటూ ఉంటే, మీరేం కంగారు పడకండి అమ్మాయి గారు, ఎట్టి పరిస్థితులను నేను ఆ పెళ్లిని జరగనివ్వనని చెప్పి రాజు అంటూ ఉంటాడు.